శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. Our star entertainer Naveen and our very beautiful, gorgeous, glamorous, talented Meenakshi to please come. మొదలు పెట్టే ముందు I had one really interesting doubt. మీది ఈ లవ్ స్టోరీని ప్రపోజ్ చేయడానికి మేము చాలా సినిమాల్లో చాలా రకాలైనటువంటి సీన్స్ని చూసాం, కానీ ఇది చాలా కొత్తగా ఉండింది. ఐ థింక్ దీన్ని చాలామంది అడాప్ట్ చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు. అంటే ఎలాగైతే ఒక క్రైమ్ సీన్ని డిటెక్ట్ చేస్తారో అలాగే ఉండింది. ఈ కుక్క పిల్ల, ఈ సీన్స్ ఇవన్నీ మీరు ఎలా కన్సీవ్ చేశారు? మీరు నిజంగానే ఒక డాగ్ లవరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన జానేజీ గారు అందరికీ లవ్ యూ సో మచ్. అందరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మా సక్సెస్ సెలబ్రేషన్స్కి వచ్చినందుకు. క్వశ్చన్ అడిగారు, వెళ్ళిపోయారు ఆవిడ ఆల్రెడీ. ఏం అడిగారు? అంటే డిటెక్టివ్ లాగా ఒక ఆపరేషన్ చారులత అనే సీన్స్ థియేటర్స్లో మనం చూస్తున్నాం, చాలా గట్టిగా పేలుతున్నాయి. లాస్ట్ 2 వీక్స్ నుంచి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా యునానిమస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఆ సీన్స్ అన్నిటికీ. అండ్ యాక్చువల్గా దానికి పెట్టడానికి కారణం నేను యాక్చువల్గా చాలా పెద్ద డాగ్ లవర్ని. సో ఎలాగైనా ఒక డాగ్ సీన్ సినిమాలో పెట్టాలని మాకు ఉండింది. సో క్యారెక్టరైజేషన్ రాసినప్పుడే చారులతకి ఆ క్యారెక్టరైజేషన్ రాసాం. రండి మీరు అడిగిన దానికి. సో ఆ అమ్మాయి ఏమో అస్సలు కుక్కలంటే చాలా భయం, మేమేమో డాగ్ లవర్ అని రాసిస్తాం. సో మేము షూటింగ్ అప్పుడు అసలు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు నేను షాకు. సో ఫైనల్గా మొత్తానికి యాక్చువల్గా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆ సీన్లోనే, తను ఒక డాగ్ లవర్గా నటించడం అనేది అక్కడ. సో ఆ సీన్స్ అన్నీ థియేటర్లో చాలా పేలుతున్నాయని మాకు ఈ సినిమా షూటింగ్లో యాక్చువల్గా మీరు చూస్తే కనుక జాతర సీన్లో అక్కడ మేము షూట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న కుక్క పిల్ల ఆల్మోస్ట్ ఇంకా డైయింగ్ కండిషన్స్లో ఉండింది. సో వీ అడాప్టెడ్ దట్ డాగ్ అండ్ ఆ డాగ్ పేరు మాయా అని పెట్టాము. సో తన అనగనగా ఒక రాజు డాగ్. సో వన్ డేలో చచ్చిపోతుందని చెప్పారు డాక్టర్స్. ఆల్మోస్ట్ 4-5 డేస్ క్రిటికల్ కండిషన్లో ఉండింది. బట్ సమ్హౌ మిరాక్యులస్లీ షీ సర్వైవ్డ్ అండ్ ఇప్పుడు ఇంత పెద్దగా ఉంది. అండ్ షీఈస్ ప్లేయింగ్. సో డాగ్ లవర్స్ అందరికీ ఎవరైనా ఈ ప్రచారం చూస్తుంటే ప్లీజ్ అడాప్ట్ అండ్ రెస్క్యూ డాగ్స్. దే గివ్ ద సేమ్ లవ్ యాజ్ మీ గోల్డెన్ రిట్రీవర్స్ కానీ, షిట్జూలు కానీ, సైబీరియన్ హస్కీలు కానీ, వీళ్ళు ఎంత ప్రేమిస్తారో ఈ మన రెస్క్యూ స్ట్రీట్ డాగ్స్ కూడా అంతే ప్రేమ మీకు ఇస్తారు. సో దాట్స్ ద లిటిల్ మెసేజ్ దట్ వీ వాంటెడ్ టు గివ్ త్రూ దిస్ ఫిల్మ్. యా, దట్స్ వై ఐ హావ్ churro at home. థ్యాంక్ యూ. ఓకే, సో అందరికీ నమస్కారం. ముందు అనగనగా ఒక రాజు టీమ్కి కంగ్రాచులేషన్స్, ఎస్పెషలీ మై ప్రొడ్యూసర్ వంశీ. ఎక్కడో కనిపిస్తలేడేంటి? వంశీ ఎక్కడున్నాడు? వంశీ కనిపి ఇట్రా. మీరు ఎంతసేపు హీరోలు హీరోయిన్లు మీరే చూసుకుంటారా? మా ప్రొడ్యూసర్ని పైకి తీసుకురారా? పైకి అంటే స్టేజ్ పైకి. సో వంశీ ఒక ప్యాషనెటిక్ ప్రొడ్యూసర్. సినిమాని ఎంత ప్రేమిస్తే అంత సక్సెస్ వస్తుంది అనేది ఈ జనరేషన్లో వంశీని చూసి మేము కూడా నేర్చుకునే స్టేజ్ ఉంది. సో కంగ్రాట్స్. అండ్ టీమ్ అందరికీ, ఎస్పెషల్లీ ఆల్ టెక్నీషియన్స్, మ్యారీకి అండ్ చిన్మయ్ అండ్ డైరెక్షన్ టీమ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ అండ్ డిఓపి, ఇలా అందరు టెక్నీషియన్స్ అందరికీ ఈజ్ ఎ కంగ్రాచులేషన్. అండ్ మీనాక్షి లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాం. సో అప్పుడు మేమంతా ఆ సినిమాని సెలబ్రేట్ చేసాం. ఇప్పుడు అనగనగా ఒక రాజుని సెలబ్రేట్ చేస్తున్నాం. మీనాక్షికి కంగ్రాట్స్. అండ్ ఇందాక ఎవరు అన్నారు ఈజ్ ఎ 1 man షో. ఎస్, నవీన్ ఈజ్ ద 1 man షో. సో ఈ సినిమా చూసినప్పుడు మేము రిలీజ్కి ఒక రోజు ముందు క్యూబ్లో చూస్తే నవ్వుతున్నాం. బట్ అప్పుడు తెలుసు మాకు థియేటర్లో ఒక లెవెల్లో లాప్స్ ఉంటాయి ఈ సినిమాకని. నవీనే చెప్తున్నాడు ఇప్పుడు శిరీష్ గారి పక్కన కూర్చొని చూశాను సార్, అప్పుడు నాకు ధైర్యం వచ్చింది సినిమా సూపర్ హిట్ అని, అంత ఎంజాయ్ చేశామని. సో ఒక ఐడియా అనుకున్న దగ్గర నుంచి దాన్ని ట్రావెల్ చేస్తూ ఆ సినిమా వచ్చే వరకు డే అండ్ నైట్ కష్టపడేది నవీన్. ఎందుకంటే నేను ఎక్కడో రాజమండ్రి వెళ్ళాను, ఏదో హాస్పిటల్ ఇనాగ్రేషన్ ఉంటే. సో నైట్ వెళ్ళి మార్నింగ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్, అద్దాలు పెట్టుకొని ఇలా వస్తున్నాడు. ఏంటంటే సార్ నిద్రలేస్తారండి. దేనికంటే లాస్ట్ షెడ్యూల్ సార్ ఫినిష్ చేసుకొని వస్తున్నాం. అప్పుడు నాకు ఫ్లైట్ ఎక్కేలోపు ఈ సినిమా గురించి చెప్పాడు. సో అంత ప్యాషనెటిక్, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలై ఈరోజు ప్రేక్షకులందరి గుండెల్లో నా సినిమాకి వస్తే నేను మిమ్మల్ని నవ్విస్తానని ప్రూవ్ చేసుకున్న ప్రజెంట్ హీరో. సో
కీప్ ఇట్ అప్, కంగ్రాట్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను నీ జర్నీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వు విజయ్ ఎక్కడో జూనియర్ ఆర్టిస్ట్ లాగా క్యారెక్టర్ ఆర్టిస్టులు వెనకాల ఉంటారు. ఈరోజు విజయ్తో పాటు నువ్వు విజయ్ ఒక రూట్లో ఉంటే నువ్వు ఒక రూట్లో ఎంటర్టైన్ చేస్తూ ఈరోజు ఈ సంక్రాంతికి ఈ సినిమాని ఇంత బ్లాక్ బస్టర్ అవ్వడానికి ఏకైక కారణం యు ఆర్ ద డైరెక్టర్ ఉన్న, క్రియేటివ్ రైటర్ ఉన్న, ప్రొడ్యూసర్ ఉన్న, యు ఆర్ ఓన్లీ వన్ పర్సన్. అందరు టీం అందరు చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కీప్ అప్. సేమ్ టైం ఒక సినిమాని రిలీజ్ అయిపోయిన తర్వాత ఈరోజే మళ్ళీ యూఎస్కి వెళ్ళి యూఎస్లో ప్రమోట్ చేసి ఈరోజు మార్నింగ్ దిగి మళ్ళీ ఇప్పుడు దీన్ని ఈ సెలబ్రేషన్లో పార్టిసిపేషన్ చేస్తూ అంటే ఇంత ఎనర్జీతో ఒక సినిమాకి నువ్వు ప్రాణం పెడుతున్నందుకు ఒక హార్డ్ వర్క్కి ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది అనేది ఈ అనగనగా ఒక రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజ్ గారు అండ్ బాబీ గారు. అందరికీ నమస్కారం అండి. జనరల్గా టైం బాగుంటే హీరోలు అవుతారు అంటుంటారు బయట కొంతమంది, కానీ టైమింగ్ బాగుండి హీరో అయినోడు నవీన్ పోలిశెట్టి. అంటే ఎంత టైమింగ్ అంటే నాకు తెలిసి 1 year బ్యాక్ రెగ్యులర్గా మాట్లాడుతుంటాను నవీన్తో. నేను యాక్సిడెంట్ అయింది మనోడికి, అందరికీ తెలుసో తెలీదో, సాలిడ్ యాక్సిడెంట్. చెయ్యి కాలు ఎక్కడెక్కడ విరిగిపోయినాయి. తర్వాత కర్టసీగా మాట్లాడుతుంటే అన్న ఇరిగిపోయింది పక్కన పెడితే ముందు రైటర్స్ కావాలన్నా నాకు రికార్డ్స్ తీయడానికి అంటున్నాడు. రైటర్స్ ఏంటి తమ్ముడు, నువ్వు ముందు యాక్సిడెంట్ అయింది బెడ్ మీద రష్ లేదన్నా, నాకు రైటర్స్ కావాలంటే నాకు తెలిసిన ఒక 3-4 సజెస్ట్ చేసి పంపించా. మళ్ళీ ఫోన్ చేశాడు, అన్న సరిపోవట్లేదన్నా ఇంకెవరో కావాలని. ఏమో ఎక్కడి నుంచి పట్టుకొస్తాం, ఉన్న రైటర్స్ అందరినీ పంపిస్తే నువ్వు నీ ఎనర్జీకి వాళ్ళు మ్యాచ్ అవ్వక పారిపోతున్నారు తమ్ముడు అంటే. అలా తనే కూర్చొని తనే ఒక కథ పట్టుకొని ఒక బ్యూటిఫుల్ టీమ్ని ఆర్గనైజ్ చేసుకొని ఇలాంటి సినిమా ఒక బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది సామాన్యమే కాదు. అంటే సినిమా మొత్తం చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే నవీన్ ఒక్క ఫ్రేమ్లో కూడా ఎనర్జీ వదలట్లా. ఒక్క ఫ్రేమ్ ఎక్కడో చోట రిలాక్స్ అవుతారు ఎవరొకళ్ళు, డైరెక్టర్ అయినా సరే, టెక్నీషియన్స్ అయినా, యాక్టర్స్ అయినా, ఎక్కడో చోట 1 frame వదిలేస్తాం. వదలట్లేదు అతను. నమ్మి 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 ఎనర్జీతో బౌన్స్ అవుతానే ఉన్నాడు. బౌన్స్ అంత నవ్వుతూ చేస్తున్నాడు కదా, లోపల ఎంత లాభం ఉందో నాకు అర్థమవుతుంది. ఎందుకు అవ్వం మనం హీరో, ఎందుకు నిలదొక్కోలేం, ఎందుకు ఈ పెద్ద సర్కిల్లో నేను ఉండకూడదు, నాకు ఎందుకు మార్కెట్ ఉండకూడదు అనేది ప్రతి స్మైల్ వెనకాల అతను పడ్డ కష్టం, అతనుకున్న లాభ నాకు అనిపించింది. నవీన్, నీ కష్టం ఇలానే వెళ్తావు, నీకేం చెప్పక్కర్లేదు, బట్ చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నీకు తెలియని ఒక గుడ్ న్యూస్ చెప్తాను నీకు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారిని కలిశాను నేను నెక్స్ట్ చేయబోతున్నాను వన్ ఆఫ్ ద మీటింగ్లో. ఆయన సినిమా చాలా బాగుందంట కదా బాబీ, నవీన్ పోలిశెట్టిది అని కనుక ఓ రోజు అన్నారు. అవునన్నయ్య చాలా బాగుంది. ఎంత ఎనర్జీ ఉంటుంది అబ్బాయికి. ఇప్పుడు వస్తున్న జనరేషన్స్లో నాకు బాగా నచ్చిన హీరో నవీన్ అని చెప్పాడు. ఆయన సినిమా సక్సెస్ అయ్యి ఆయన ఆనందంలో ఉంటూ నీ సినిమా సక్సెస్ను కూడా ఎంజాయ్ చేశాడు చిరంజీవి గారు. సో ఆయన కళల్లో పడి ఆయన మెప్పు పొందావు నవీన్. ఇది నేను దాచిపెట్టి నేను తప్పకుండా ఈ ఈవెంట్కి నువ్వు నన్ను పిలుస్తూ వచ్చినప్పుడు చెప్పాలనుకుని దాచిపెట్టాను. ఐఎమ్ షేరింగ్ దిస్. అండ్ డైరెక్టర్ మారీకి అండ్ చిన్మయ్కి అండ్ హోల్ టీమ్, అంటే ఒక్కొక్క అసిస్టెంట్ డైరెక్టర్ పేరు చెప్తుంటే ఒక హీరో పేరు చెప్పినట్టు క్లాప్స్ కొడుతున్నారు చూసాం. మీ యూనిటీ నాకు తెలుస్తుంది. కాస్ట్యూమ్ చీఫ్ పేరు చెప్పిన, కాస్ట్యూమ్ అసిస్టెంట్ అన్న, ఎడిటర్ అన్న, జేడి నీ గురించి అయినా, మిగతా యాక్టర్స్ గురించి ఎవరి గురించి చెప్పినా క్లాప్స్ కొడతానే ఉన్నారు. బ్యూటిఫుల్ టీమ్. అదే అంటారు, మంచి టీం ఉండి అందరూ గోల్స్ బుల్స్ ఐకి పెడితే తప్పకుండా తగిలి తీరుతుంది. అదే ఈ సినిమా ఎగ్జాంపుల్. అండ్ మా ప్రొడ్యూసర్ మైక్ టైసన్ వంశీ గారికి సంక్రాంతికి ఖచ్చితంగా హిట్ కొట్టాలి ఈ సంవత్సరం కూడా అని తను బలంగా నమ్మాడు. సో చాలామంది అంతకుముందు 1-2 ఫిల్మ్స్ తనకి ట్రేడ్ దగ్గర సరిగ్గా చేయకపోయినా జనము, మీడియా అందరూ కూడా కోరుకున్నారు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని వంశీ గారికి. సో కంగ్రాచులేషన్స్ వంశీ గారు అండ్ హోల్ టీం అందరికీ. అండ్ మీనాక్షి, నవీన్ లాంటి ఒక ఎనర్జీ పక్కన స్క్రీన్ మ్యాచ్ చేస్తూ ఎంత ఎనర్జీగా చేసావో తెలుసా నువ్వు. నేను ఎంత కష్టపెట్టాడో నాకు తెలియదు, ఎన్ని 1 more తీసుకున్నా నాకు తెలియదు. అంటే ఈ సినిమా ఒక బ్యూటిఫుల్, ఒక చిన్న రిస్క్ కూడా కనిపించింది. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్తూ నేను ముందు డైరెక్టర్ అవడానికి ముందు చాలా సంవత్సరాలు చాలామంది డైరెక్టర్ల దగ్గర రైటర్గా వర్క్ చేశాను. బ్యూటిఫుల్ అంటే ఎమోషనల్గా బ్లెండ్ చేశాడు. ఎంత రిస్క్ అంటే అది జనం అంతా కామెడీని ఎంజాయ్ చేస్తున్న టైంలో స్టోరీ టెల్లింగ్ అనేది ఒక మెసేజ్ ఓరియంటెడ్ కానీ ఇలాంటివి టచ్ చేయరు జనరల్గా. కానీ తన కాన్ఫిడెన్స్కి, తన టీంకు ఉన్న కాన్ఫిడెన్స్కి మీనాక్షి తను కలిసి జాగ్రత్తగా స్క్రిప్ట్ని చిన్న ఎమోషన్లోకి తీసుకెళ్ళి ఎక్కడ చిన్న ఎమోషన్ పెట్టించాలో కంటెతడి పెట్టించి మళ్ళీ వెంటనే ఫన్లోకి తీసుకెళ్లారు.
సో చాలా చాలా మీ స్క్రిప్ట్ టాలెంట్కి కూడా హ్యాట్స్ ఆఫ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. రిక్వెస్టింగ్ దిల్రాజ్ గారు, బాబీ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అలాగే నవీన్ అండ్ అండ్ ఆల్సో 1 సెకండ్, బోస్ గారు, మీ చేయబడితే బ్లాక్ బస్టర్ అవ్వకుండా ఎలా ఉంటుంది బోస్ గారు? నా వాల్తేరి వేరే కానీ నా అన్ని సినిమాలో నేను బ్లాక్ బస్టర్ ప్రతి సినిమాలో మీ రైటింగ్ ఉంటుంది. చిన్న బడ్జెట్ అంటే యంగ్ కొత్తగా వస్తున్న కుర్రోడని కాకుండా ఒక ఆస్కార్ లాంటి విన్నర్ మీరు. అన్ని పాటలు మీరు రాశారంటే మీ మంచితనానికి థ్యాంక్ యూ సో మచ్ బోస్ గారు. థ్యాంక్ యూ. ఆల్రెడీ చెప్పేశాను ఇందాక ఎన్ని స్పీచెస్ నేను కూడా ఐవ్ గివెన్. అంటే చాలా స్పెషల్ ఫీలింగ్. కానీ ఈరోజు సక్సెస్ మీట్ మేము ఇక్కడ పెట్టి రీజన్ ఒక్కటే, అండ్ దట్ ఈస్ ది ఆడియన్సెస్. సో థ్యాంక్ యూ సో మచ్ మా ఆడియన్సెస్కి ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు బీ ఏబుల్ టు సెలబ్రేట్ మా సక్సెస్. అండ్ మా టీమ్ అందరికీ ఎంత హార్డ్ వర్క్ చేసి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఈ సంక్రాంతి ఇంకా చాలా స్పెషల్ అయింది. అండ్ హోపింగ్ దట్ వాట్ ఎవర్ కమ్స్ నెక్స్ట్ ది ఆడియన్సెస్ లవ్ కంటిన్యూస్ గ్రోయింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ టు ది ఆడియన్సెస్. థ్యాంక్ యూ. నవీన్, వంశీ గారు మాట్లాడితేనే కానీ నవీన్ మాట్లాడను అని అందాం అనుకున్నాడు. కానీ నవీన్ మాట్లాడిస్తే బెటర్, ఆయన మాట్లాడు. వంశీ గారు ఒకటోసారి, వంశీ గారు రెండోసారి, వంశీ గారు ఫంకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడడానికి వెళ్ళిపోయారు. వంశీ గారు ఒక్కసారి మీరంట జస్ట్ అట్లీస్ట్ బీ ఆన్ స్టేజ్ ప్లీజ్. వస్తున్నారా? యా ఓకే. సో ఎనీవే ఐ థింక్ నవీన్, హౌ ఇస్ దిస్ ఫీలింగ్? 100 crore ఫీల్ ఆయన వచ్చిన తర్వాత చెప్తారా? ఓకే. ఇది కరెక్ట్. అట్లీస్ట్ ప్రొడ్యూసర్ని బెదిరించైనా మాట్లాడించాలి. రండి. మీరు చాలాసార్లు మాట్లాడారు, అలా అయితే నేను ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాను? యాక్చువల్లీ ఏ ప్రొడ్యూసర్కైనా ఇలా సక్సెస్ ఈవెంట్ పెట్టినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు మేము కట్టిన డబ్బుకి రూపాయి వచ్చిందని, లేకపోతే డబుల్ చేసిందని, లేకపోతే కమిషన్ వచ్చిందని చెప్పడమే పెద్ద ఇది కదా, సక్సెస్ కదా. అదంతా వాళ్ళే చెప్పారు కదా. ఇంకా నా సైడ్ నుంచి నేను చెప్పేది ఏముంటుంది? మీరు ఇందాక నుంచి ఫ్లాట్ కొంటారా, కారు కొంటారా, నేను తనతో మాట్లాడతా. మీరు ఎందుకు ఆయన రెచ్చగొడుతున్నారు ఇందా నుంచి? మీకు నాకు అంటే సంవత్సరానికి 2-4-5 సినిమాలు ఉంటాయి. మనం 10 ఈవెంట్లు ఉంటాయి, 20 ఈవెంట్లు. మనం ఏం తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. 2 సంవత్సరాలకు ఒకసారి హీరో సినిమా చేస్తాడు. అతన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు మధ్యలో? మన ఇద్దరిని కలిపి కొంటది ఆవిడ. మీరు ఆవిడికి మనం గిఫ్ట్లు ఇవ్వడం ఏంటి? అదే అందుకే అంటున్నా. ఇక్కడ నుంచి ఓవర్ టు నవీన్. ఇంకా నా మంత్లీ ఈఎంఐ మీకు పంపిస్తూ ఉండండి. జానే జిగర్స్, అందరికి చాలా లేట్ అయినట్టుంది. సో ఎక్కువ టైం తీసుకొని నేను థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమాలో డైలాగ్ ఉంది, రాజుగారి పెళ్ళి 7 తరాలు అటు గుర్తుండిపోద్దని. అలాగే ఈ సంక్రాంతి మా అందరికీ 7 తరాలు ఇటు గుర్తుండిపోద్ది. ఎందుకంటే తెలుగు సినిమా హిస్టరీలోనే మేబీ ఇలాంటి సంక్రాంతి వచ్చి ఉండదు. ఇన్ని సినిమాలు, ఇన్ని పెద్ద హీరో సినిమాలు, ఇంత కాంపిటీషన్లో మా సినిమా అనగనగా ఒక రాజు వినపడుతుందా, కనపడుతుందా అని చాలామంది ప్రశ్నలు అడిగారు. నాకు చాలా టెన్షన్గా ఉండింది స్టార్టింగ్లో. సో అలాంటి ఒక కాంపిటీషన్లో వచ్చి కూడా సంక్రాంతి బ్లాక్ బస్టర్గా ఈరోజు మా సినిమా నిల్చుంది అంటే అది కేవలం మన తెలుగు ప్రేక్షకుల మ్యాజిక్. సో నేను ఎన్ని ఈ టూర్లు చేసినా, ఎంత మీకు థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా అది చాలా చాలా తక్కువే. ప్రతి ప్రేక్షకుడికి ఎవరైతే మా సినిమా సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా, మా నాగవంశీ గారి సినిమా, నా నవీన్ సినిమా వస్తుందని నమ్మి ఫస్ట్ డే వెళ్ళి టికెట్ కొని మీ కష్టార్జితం మా సినిమా మీద పెట్టినందుకు పేరున ప్రపంచవ్యాప్తంగా న్యూజెర్సీ కానీ, ఏలూరు కానీ, నెల్లూరు కానీ, అటు యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఈ ప్రతి ఒక్కరు తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా కూడా మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మీరు లేకపోతే అసలు నవీన్ పోలిశెట్టి అనే వ్యక్తే ఉండడు. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక 2-3 పేర్లు రాసుకొని వచ్చాను నేను, వాళ్ళ గురించి నేను ఖచ్చితంగా మాట్లాడాలి. ఈరోజు నాకు అన్నిటికన్నా సంతోషంగా ఏముందంటే ఇక్కడ మా డిస్ట్రిబ్యూటర్సు, ఎగ్జిబిటర్సు అందరూ వచ్చి స్టేజ్ మీద
వాళ్ళ ఫేస్ మీద ఒక చిరునవ్వు, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి చెప్పడం, మా సినిమా రన్ గురించి చెప్పడం నేను మొదటిసారి చూడడం. అండ్ చాలామంది వాళ్ళలో నా 4 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారంట. సో ఫస్ట్ థింగ్, నేను ఒక కథ విన్నప్పుడు నేను ముగ్గురు గురించి ఖచ్చితంగా ఆలోచిస్తా. కథ విన్నప్పుడు ఫస్ట్ మా ప్రొడ్యూసర్కి డబ్బులు లాస్ అవ్వకూడదు. 2 మా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్, వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాకి మనం పెడుతున్న బడ్జెట్కి ఖచ్చితంగా వాళ్ళు బ్రేక్ ఈవెన్ అవ్వాలి. అది అవ్వాలి, వాళ్ళ సొంత కష్టార్జితం పెడుతున్నారు, వాళ్ళు లాసెస్లోకి వెళ్ళకూడదు అనేది ఒక నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అండ్ 3వది, చాలామంది శాలరీడ్ ఎంప్లాయీస్, చాలామంది కష్టపడి వాళ్ళ కష్టార్జితం, ఫ్యామిలీస్ కానీ స్టూడెంట్స్ కానీ, మీ కష్టార్జితం పెట్టే ఆడియన్స్, ఈ ముగ్గురికి వాళ్ళు పెట్టే డబ్బుకి వాల్యూ ఇవ్వాలని నేను ప్రతి సినిమా కథకు ఆలోచిస్తాను. సంవత్సరానికి ఒక 2-3 కథలు చేయడం పెద్ద విషయం కాదు, చేసేయచ్చు. బట్ ఆ 2-3 కథలు వీళ్ళు ముగ్గురికి వర్కౌట్ అవ్వాలనేదే నా మెయిన్ రెస్పాన్సిబిలిటీ. సో ఇందాక మా డిస్ట్రిబ్యూటర్ అంటున్నారు 4వ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట. సో వరుసగా మీ అందరూ తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్కి వీళ్ళందరూ ఇప్పటిదాకా ఎప్పుడూ నా సినిమాకి లాస్ చూడలేదని చెప్పడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, అండ్ ఇప్పుడు అనగనగా ఒక రాజు. ఒకప్పుడు ముంబైలో ఆడిషన్స్ చేస్తూ తిరుగుతున్న టైంలో ఎన్నోసార్లు నేను గివప్ చేసేయాలనుకున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ జర్నీ అనేది చాలా చాలా కష్టం. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో అవడం అనే జర్నీ, అది ఎవరన్నా ఆ జర్నీ చేస్తే కానీ అది దానిలో ఉన్న డిఫికల్టీస్ ఏంటో ఎవరికి అర్థం కావు. ఇలాంటి ఆ రోజులు నాకు గుర్తొస్తున్నాయి. చాలా రోజులు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్న టైంలో యూట్యూబ్ నుంచి సినిమాకి వచ్చి హీరో అయిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఎవరు లేరు. అసలు అది చరిత్రలో జరగలేదని చాలామంది నన్ను నిరాశపరిచారు ఆ టైంలో. సో కట్ చేస్తే ఈరోజు తెలుగు ప్రేక్షకులు వరుసగా 4వ బ్లాక్ బస్టర్ అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ కష్టపడతాము, అందరూ టాలెంటెడే, కానీ దీనిలో ఒక ఎక్స్ ఫ్యాక్టర్, ఈ విజయాల్లో ఒక ఎక్స్ ఫ్యాక్టర్, ఒక మ్యాజిక్ అనేది జరుగుతుంది. ఆ మ్యాజిక్ అనేది ఇగో మీరందరూ చూస్తున్నారు కదా, మీ అందరి నుంచి వస్తుంది. సో థ్యాంక్ యూ. మమ్మల్ని నమ్మి, నా సినిమాల్ని నమ్మి, ప్రతిసారి ఎంత కాంపిటీషన్లో వచ్చినా, ఏ టైంలో వచ్చినా నా సినిమాల్ని మోస్తున్న ఈ తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా అది సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో ఒక చిన్న మెసేజ్ మేము చెప్పాలనుకున్నాం, అది ఎవరికైనా అందిందో లేదో కూడా నాకు తెలియదు. ఈ సినిమా ఇందాక బాబీ గారు చెప్తున్నట్టు, బాబీ గారు ఉన్నారా ఇక్కడ? వెళ్ళిపోయారు. ఇందాక బాబీ అన్న చెప్తున్నట్టు ఈ సినిమా రైటింగ్ చాలా చాలా కష్టమైంది. ఎందుకంటే అప్పుడు నాకు మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఈ సినిమా కథ రాయడం అప్పుడే మొదలెట్టాను. అండ్ ఆ టైంలో నాకు ఎన్నోసార్లు ఒక ల్యాప్టాప్లో అలా ఓపెన్గా పేజ్ పెట్టుకొని ఇది ముందుకెళ్ళట్లేదు, ఎన్నోసార్లు గివప్ చేసేయాలనిపించింది, ఎన్నోసార్లు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, సీన్స్ బాగా రావట్లేవు అని అనిపించింది. బట్ సమ్హౌ నేను, మా రైటర్ చిన్మయ్, తర్వాత మారి మమ్మల్ని జాయిన్ అయ్యి మేమందరం ఒకరినొకరిని పుష్ చేసుకొని ఆ 1.5 ఇయర్ స్క్రిప్టింగ్లోనే ఎలాగైనా మనం పండక్కి సినిమా తీసుకురావాలి. ప్రేక్షకులు ఆల్రెడీ 3 హిట్లు ఇచ్చారు, వాళ్ళకి ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కడా తగ్గకుండా మన రైటింగ్ ఉండాలి అని ఒకరినొకరు పుష్ చేస్తూ ఆ డార్క్ ఫేజ్లో, ఆ టఫ్ ఫేజ్లో మేము సమ్హౌ వీ కెప్ట్ గోయింగ్ త్రూ దట్ ఫేజ్. సో ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇస్తున్నానంటే మీ అందరి లైఫ్లో కూడా ఏదో ఒక ఆబ్స్టకల్స్, ఏదో ఒక టఫ్ ఫేజ్ వస్తుంది, ఏదో ఒక లో ఫేజ్ వస్తుంది. మనకి లేచి ఇంటి నుంచి బయటికి రావాలనిపించదు, మనకి మళ్ళీ ట్రై చేయాలనిపించదు. అలా అనిపించినప్పుడు ఈ అనగనగా ఒక రాజు, ఈ నవీన్ పోలిశెట్టి జర్నీని ఒక్కసారి మీరు గుర్తు చేసుకొని మళ్ళీ ఒకసారి లేచి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా, మీరు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఆన్ ది అదర్ సైడ్ సక్సెస్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. అదైతే ఈ జర్నీలో మా సినిమాలో మేము చెప్పింది కూడా, రాజు క్యారెక్టర్ యాక్చువల్గా కష్టపడకుండా కోట్లు వచ్చేస్తే బాగుండని అనుకునే క్యారెక్టరు. ఈ సినిమాలో కూడా మేము చెప్పాలి అనుకుంది అదే. కష్టపడకుండా ఏది లేదు లైఫ్లో, షార్ట్ కట్స్ లేవు లైఫ్లో సక్సెస్కి. సో రాబోయే జనరేషన్ యూత్కి కూడా మేము అందించాలనుకున్న మెసేజ్ కూడా అదే. సో వన్స్ యూ వర్క్ హార్డ్, డెఫినెట్లీ దెర్ ఈజ్ సక్సెస్ ఆన్ ది అదర్ సైడ్. అండ్ ఈ రైటింగ్ ప్రాసెస్లో కానీ మేము టైం తీసుకొని దాన్ని రాయాలనుకొని మా ఇంటెన్షన్స్ ఎంత జెన్యూన్గా ఉన్నా ఆ ఇంటెన్షన్స్ని సపోర్ట్ చేసి మేము చెప్పాలనుకుంటున్న కథ, మా తపన అర్థం చేసుకునే ప్రొడ్యూసర్ దొరకడం చాలా ఇంపార్టెంట్. సో ఈ మొత్తం జర్నీలో మమ్మల్ని అందరినీ మాకు ఎంత టైం కావాలో రైటింగ్ అంత టైం ఇచ్చి, మాకు ఏం కావాలో సినిమాకి సపోర్ట్ చేసిన మా నాగవంశీ గారికి ఒకసారి వేసుకోండి. వెనకాలండి ఫస్ట్ డే నుంచి మేము నరేషన్ చెప్పిన దగ్గర నుంచి ఆయన కథలో నమ్మి మాకు ఏం కావాలో, ఎంత టైం కావాలో ఇచ్చి ఈరోజు ఈ క్వాలిటీ ప్రోడక్ట్ రావడానికి ఒక సైలెంట్ ఫోర్స్ వెనకాల నాగవంశీ గారు, అలాగే
మా ఒక విషయం చెప్పాలి, చిన్బాబు గారు కానీ త్రివిక్రమ్ గారు మన రాధాకృష్ణ గారు కానీ వాళ్ళిద్దరికి కూడా నేను చాలా చాలా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా మేము షూట్ చేసి చూపించిన తర్వాత రాధాకృష్ణ గారికి చూపించినప్పుడు ఆయన ఎలా అర్థం చేసుకుంటారు, ఏం చెప్తారు ఏంటి అనే ఒక కొంచెం నర్వస్నెస్ ఉండింది. బట్ వెంటనే చూసిన వెంటనే ఒక జెన్జీ ఆడియన్స్ ఎలాగైతే రియాక్ట్ అవుతారో, ఒక యంగ్ కాలేజ్ ఆడియన్స్ ఎలాగైతే రియాక్ట్ అవుతారో అదే మీటర్లో చిన్బాబు గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ సినిమాని అర్థం చేసుకొని ఎవరన్నా ఇది ఉంచుదామా లేదా అనే ఒక డౌట్ అడిగితే కూడా లేదు, ఇది వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు కూడా దాన్ని నమ్మి ఇది త్రివిక్రమ్ గారి ఏదో డైలాగ్ కూడా ఉన్నట్టుంది, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అలాంటి ఒక డైలాగ్ ఉంది. సో అలాగే ఎడిట్లో ఏది ఉంచాలో తెలిసిన వాళ్ళు కూడా గొప్పోళ్ళు. సో అలా ఒక క్రియేటివ్గా మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి మా జడ్జ్మెంట్ని ట్రస్ట్ చేసినందుకు వీళ్ళందరికీ, సితారా ఎంటర్టైన్మెంట్స్లో వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అనగనగా ఒక రాజు ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి వీళ్ళందరూ బిహైండ్ ద సీన్స్ ఉంటూ మమ్మల్ని పవర్ చేసిన ఈ టీం థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందాక బాబీ అన్న ఒక మాట అన్నారు, చిరంజీవి గారు అన్న విషయం వింటుంటే నాకు కంట్లో నీళ్ళు వచ్చాయి ఇందాక. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి నాకు 3వ తరగతో 4వ తరగతిలో ఒక కళ వచ్చింది, నేను వెండితెరపై నేను హీరో అవ్వాలి. నేను స్కూల్లో 4th 5th క్లాస్లో ఉన్నప్పటి నుంచే ఎప్పుడు నాకు ఇది ఒకటే డ్రీమ్ ఉండేది, నేను సినిమా హీరో అవ్వాలి, నేను యాక్టింగ్ చేయాలి, ఫిల్మ్స్ తీయాలి అని. అది ఒక ఇంపాసిబుల్, ఒక అవ్వలేని కళ, ఒక ఇంపాసిబుల్ డ్రీమ్ అని అనిపించేది నాకు ఆ రోజుల్లో. ఆ ఇంపాసిబుల్ డ్రీమ్ అని అనిపిస్తున్న టైంలో ఎవరున్నారు మన కళ్ళ ముందు ఇలాంటి ఎగ్జాంపుల్ ఇది సాధించిన వాళ్ళు అంటే నాకు కనిపించే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు, మా గురువు గారు. సో నాకు ఆయన జర్నీ నాలో చాలా ధైర్యం నింపింది, ఆ నడిచే ధైర్యాన్ని నింపింది. ఎన్ని ఆడిషన్స్ అయినా కూడా ఆయన సాధించారు, మనం కూడా చేయగలుగుతాం అనే ఒక ధైర్యం నింపింది. అలాంటి మా గురువు గారితో ఈరోజు సంక్రాంతికి నా సినిమా యాజ్ అ హీరో, నా ఫస్ట్ సినిమా పండక్కి రిలీజ్ అవ్వడం, బాస్ అక్కడ థియేటర్స్లో మొత్తం షేక్ చేయడం, పక్కన ఇందాక ఎవరో డిస్ట్రిబ్యూటర్ మేము మొన్న టూర్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, పక్కన పిలిచి అటు సైడు బాస్ అల్లాడిస్తున్నారు ఒక స్క్రీన్లో, ఇటు సైడ్ నువ్వు అల్లాడిస్తున్నావు అని అన్నప్పుడు నాకు మనసుకి ఎంత హాయిగా అనిపించిందో మీకు తెలియదు. మీరందరూ తెలుగు ప్రేక్షకులు బాస్ సినిమా ఒక ఇండస్ట్రీ హిట్ అయింది, దాని పక్కన మా సినిమాని బ్లాక్ బస్టర్ చేసి ఒక చిరంజీవి ఫ్యాన్గా నాలోని ఒక మెగాస్టార్ ఫ్యాన్కి ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారో మీకు తెలియదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు తెలుగు ఆడియన్స్. వన్స్ అగైన్ ఇక్కడ వెయిట్ చేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ జర్నీలో ఈ 4 బ్లాక్ బస్టర్లే కాదు, మీరు ఇలాగే హిట్లు ఫ్లాప్లు మన కంట్రోల్లో ఉండవు, బట్ ముందుకెళ్తూ మీరు ఇలాగే ఈ జర్నీలో, ఇది మనం కలిసి స్టార్ట్ చేసిన జర్నీ నా యూట్యూబ్ డేస్ నుంచి, మీరు ఇలాగే ఈ జర్నీలో ఈ నమ్మకం, ఈ ప్రేమ, ఈ సపోర్ట్ ఇలాగే పెట్టండి. మనం కలిసి టుగెదర్ we will do great things in Telugu cinema. Thank you so much, each and every one of you. Thank you very much. I love you guys. Naveen, thank you so much for being such a wonderful entertainer. And alage last but not the least, Makeup Sreenu garu to please receive a shield from Naveen. And alage Ramakrishna garu, నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఆయన్ని, ఫుడ్ వాటర్ ఎవరికి ఎప్పుడు కావాలా అందిస్తూ ఉంటారు రామకృష్ణ గారు. అండ్ అలాగే